సీసీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వరు అంటూ నిలదీశారు మంత్రి రవీంద్ర. ఎందుకు నిలదీయాల్సి వచ్చిందో ఆ సందర్భం ఏంటంటే, కల్తీ మద్యం అక్రమ రవాణా, ప్రభుత్వానికి జమ చేయకుండా, ప్రభుత్వ ఖజానాకి మద్యం డబ్బులు జమ చేయకుండా తాడేపల్లి ప్యాలెస్కి జమ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ సందర్భంగా సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అసలు ఈ మద్యం ఏంటి, జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఏంటి, ఆ దోపిడీ ఏ రకంగా జరిగింది, ఎన్ని రకాలుగా జరిగింది, ఎన్ని లక్షల కోట్లు జరిగింది, ఆ దర్యాప్తుకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది, సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ పని మొదలు పెట్టక ముందే జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా బెంగళూరు నుంచి పరిగెత్తుకొచ్చి ప్యాలెస్లో కూర్చుని ఆయన ఎలా దోపిడీ చేసుకున్నాడో డైరీ రాకపోయినా చిట్టీల రూపంలో ఉంటాయి కదా. అంటే అన్ని లక్షల కోట్ల రూపాయల దోపిడీ అంటే ఆషామాషిగా ఏముండదు కదా. తెచ్చినాళ్ళు, బ్రోకర్లు, ఏజెంట్లు, తీసుకున్న వాళ్ళు, ఈయనకి అప్పచెప్పిన వాళ్ళు, మధ్యలో 7 మంది ఉంటారు. స్టెప్ వైజ్గా వస్తుంది కదా. బ్రాందీ షాపులో గుమస్తా ఉంటే, ఆ తర్వాత ఎవరో స్థానికంగా లీటర్కి అప్పచెప్తే ఆ లీటర్ తీసుకొచ్చి ఆ జిల్లా నాయకుడికో, ఆ జిల్లా నాయకుడు రాష్ట్ర నాయకుడికి, ఆ రాష్ట్ర నాయకుడు సకల శాఖ మంత్రికి, ఆ సకల శాఖ మంత్రి ముఖ్యమంత్రికి అప్పచెప్పి ఉంటాడు కదా. ఇన్ని స్టెప్పులు వచ్చి ఉంటుంది అక్రమ డబ్బు కూడా. అవన్నీ చిట్టీల రూపంలోనో ఇక్కడ కాగితం మీద రాసుకుని ఉంటాడు. ఫైల్స్ ఉండి ఉంటాయి, కొన్ని ఫైల్స్ ఉండి ఉంటాయి కదా. భయపడిపోయి ఆ ఫైల్స్ మొత్తం తన ఇంటి ముందు రోడ్డు ఉంటుంది, 60 అడుగుల రోడ్డు అవతల ఫుట్పాత్ ఉంటుంది. అక్కడ మొక్కలు ఇక్కడ పెంచారు, అవి ఎండిపోయినాయి మొన్న ఎండలకి. ఆ ఫైల్స్ మొత్తం అక్కడే తగలేసాడు. ఆ రోడ్డు పక్కన 20 రూములు ఉంటాయి, సెక్యూరిటీ వాళ్ళ రూములు. ఆయనకు ఉంటారు కదా ప్రైవేట్ సెక్యూరిటీ. ఆ రోడ్డు బారు 20 రూములు ఉంటాయి. వాళ్ళందరూ సెల్ఫీలు తీశారు, ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు తీశారు, కానీ ఆరిపోయే ప్రయత్నం ఎవడో చేయలే. ఒక అరగంట 30 గంట కాలిన తర్వాత ఒక అతను ఒక వాటర్ క్యాన్ తీసుకొచ్చి కల్లాపు చల్లాడు. అక్కడ అగ్గి రాజుకుంటే కల్లాపు చల్లుతున్నాడు ఆయన. ఒక ఆయన తీసుకొచ్చి ఒక వాటర్ క్యాన్ తీసుకొచ్చి చిన్న మగ్గుతో కల్లాపు చల్లాడు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి, కావాలంటే చూసుకోండి. అది కేసు పెట్టారు. మా ఇంటి ముందు ఏదో జరిగింది, మా నాయకుడిని ఏదో చేయబోయారు, ఏదో కుట్ర జరుగుతుందని చెప్పి ఎవరో ఒక ఆయన వెళ్ళి కేసు పెట్టాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్లో ఏమడుగుతారు పోలీసు? సహజంగా అక్కడ రాగానే అటు ఇటు సీసీ కెమెరాలు ఉంటాయి, 10 సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాలు మాకేమున్నాయా అన్నారు. ఇస్తే మేము దర్యాప్తు చేస్తాము, ఎవరు దోషో, ఎవరు దొంగో, ఎవరి కుట్ర బయట పెడతామంటే మా సీసీ కెమెరాలు పనిచేయమని చెప్పి అన్నారు. స్వయంగా జగన్ రెడ్డి అన్నాడు, ఆ సీసీ కెమెరాలు పెట్టాం కానీ అవి బొమ్మ సీసీ కెమెరాలు అంటాడు ఆయన. నవ్వుతారని కూడా జ్ఞానం లేదు మనిషికి. ప్రభుత్వం సొమ్ము కోట్లు ఖర్చు పెట్టి నీ రక్షణ కోసం సీసీ కెమెరాలు పెట్టించుకుని, బ్యారికేడ్లు పెట్టుకుని, ఇనప కంచె పెట్టుకుని ఇంటి చుట్టూతా బొమ్మ సీసీ కెమెరాలు అంటే సిగ్గని కూడా అనిపించలేదు జగన్ రెడ్డికి. కనీసం సిగ్గే లేదు. అవి బొమ్మ సీసీ కెమెరాలను తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగకుండా అడ్డం పట్టాకే ఆ సీసీ కెమెరాలు అంటాడు, బొమ్మ కెమెరాలు అంటాడు. దాని మీద కేసు పెట్టాలి మళ్ళీ ప్రభుత్వం. ఇప్పుడు బొమ్మ సీసీ కెమెరాలన్నందుకు జగన్మోహన్ రెడ్డి మీద 420 చీటింగ్ కేసు పెట్టాలి. ప్రజల పన్నులు కట్టిన రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతో నువ్వు బొమ్మ కెమెరాలు, సీసీ కెమెరాలు ఎట్లా కొంటావు జగన్ రెడ్డి అని చెప్పి 420 కేసు రిజిస్టర్ చేయాలి పోలీసులు. సుమోటోగా తీసుకోవాలి, ఎవరు కేసు పెట్టే అవసరం లేదు. దీన్ని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని పట్టుకుని సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలి. నిన్న అసెంబ్లీ చర్చ వచ్చింది, అశోక్ బాబు గారు ఆ చర్చలు ఏమైనా ఏంటి ఏమైందని. దానికి బోత్స సత్యనారాయణ అంటాడు, సీసీ కెమెరాలు మీకు ఎందుకు ఇస్తాం అంటాడేంటి. 35 ఏళ్ళు రాజకీయ నాయకుడిగా పనిచేశాడు, పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశాడు. మనిషి ఎక్కువ బుర్ర తక్కువలాగా సీసీ కెమెరాలు మీకెట్టేస్తాం అంటాడేంటి. అది వాళ్ళ పరిస్థితి అట్ట ఉంది. అదే మంత్రి గారు నిలదీశారు, అదే మాటలయ్యా, బుద్ధి ఉందా బుద్ధి లేదా, బుద్ధి లేని మాటలు మాట్లాడతారండి మీరు. కేసు పెట్టారు, దర్యాప్తు జరగాలి, దర్యాప్తు చేయాలి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే, నీ ఇంటి దగ్గర ఏం జరిగిందో తెలియాలంటే నువ్వు ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా దర్యాప్తు ముందుకు సాగేది. ఆ ఫుటేజ్లు వస్తేనే కదా జగన్ రెడ్డి దొంగ, బోత్స సత్యనారాయణ దొంగ, ఎవడు దొంగ అని తెలియదు. ఎవడు తగలబెట్టించాడో బయటపడాలంటే అది రావాలి కదా బయటికి. అట్ట నీళ్లు నములుతా అమాయకంగా మాట్లాడి తలకాయ ఉంచుకుని కూర్చున్నాడు పాపం ఆయన. ఇవన్నీ మామూలు గత ప్రభుత్వ దుకాణాల పేరుతో నాణ్యమైన బ్రాండ్లు తరిమేసి కల్తీ బ్రాండ్లు ప్రజల ఎత్తున రుద్దాడు. 150% పైగా రేట్లు పెంచి దోచేసుకున్నాడు. తాడేపల్లిలో ఫైల్ తగలబడటం అనుమానాలు తావిస్తుందని, ఇదే సందర్భంలో తాడేపల్లి ప్యాలెస్ వద్ద ఫైల్ దగ్ధమైన ఘటనలో సీసీ ఫుటేజ్ ఎలా ఇస్తారని ఎమ్మెల్సీ బోత్స సత్యనారాయణ ప్రశ్నించగా, దీనికి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి నీ ఇబ్బంది ఏంటని నిలదీశారు. జగన్ ఇంటి ముందు పత్రాలు దగ్ధమైనప్పుడు సీసీ ఫుటేజ్ ఇవ్వమంటే ఎందుకు తప్పించుకుంటారని నిలదీశారు. గుంటూరు ఎస్పీ 4 సార్లు లేఖలు రాసినా
ఇంతవరకు సమాధానం చెప్పకుండా విచారణకు సహకరించకుండా అడ్డగోలుగా మాట్లాడటం బాధాకరమని హితో పలికారు. ఎస్పీ గారు 4 సార్లు లేఖలు రాశారు. ఎవడు రాట్లా ఇవ్వట్లా చెప్పట్లా. వ్యాన్ వేసుకెళ్ళి కేసు పెట్టినాడిని, కేసు పెట్టించిన వాళ్ళని వ్యాన్లో ఎక్కించుకుని స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే అప్పుడు చెప్తారు. అప్పుడు దాకా ఎందుకు చెప్తారు? వాళ్ళు మర్యాదగా లేఖలు రాస్తే చెప్తారా? ఇట్లాంటి ప్రేమ లేఖలు ఎన్ని చూసుంటారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ప్రేమలేఖలు చాలా వచ్చి ఉంటాయి. ఆయన ఎందుకు పట్టించుకుంటాడు? ఆరోపణ చేశాడు, తను తప్పు చేసి ప్రభుత్వం మీద రుద్దాలని చూశాడు. నిగ్గు తేల్చాల్సిన బాధ్యత వ్యవస్థది, పోలీస్ శాఖది. ఆ పోలీస్ శాఖ స్పందించట్లేదు. అప్పుడు ఏం చేయాలి? జగన్ రెడ్డి మీద 420 కేసు రిజిస్టర్ చేసి చక్కగా స్టేషన్ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అప్పుడుగా నిజాలు బయటికి రావు. ఇసుకపై తోట త్రిమూర్తులు ప్రశ్న. దొంగ అన్నట్టు మేము దోచుకున్నాం, మమ్మల్ని ఎవరిట్లేదు, మీరు మమ్మల్ని లోపలేయట్లేదు, మా మీద కేసులు పెట్టలేదు అని చెప్పి తోట త్రిమూర్తులు గారు ఆవేశపడిపోతున్నాడు. మా పాలనలో, మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మేమంతా దోచుకున్నాం కదా, మరి మీరు మా మీద ఎందుకు కేసులు పెట్టలేదు ప్రభుత్వాన్ని బతిమాలుతున్నాడు ఆయన. అంతే కదా? అప్పుడు ఆ ప్రశ్నకు అర్థం అదే కదా. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉచితంగా ఇసుకిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దాన్ని మొత్తాన్ని రాష్ట్రంలో ఇసుక కుప్పలన్నీ ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద దారాదత్తం చేసి ఆ ప్రైవేట్ వ్యక్తిని అడ్డం పెట్టుకుని సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడని చెప్పి అనుకుంటున్నారు ప్రజలు. ఆరోపణలు కూడా అట్లాగే వస్తాయి. త్రిమూర్తులు గారు కూడా నిన్న మండలిలో అదే అడుగుతున్నాడు. మా ప్రభుత్వ హయాంలో మా జగన్మోహన్ రెడ్డి మేమంతా దోసుకున్నాం కదా, మరి మీరు ఎందుకు మమ్మల్ని లోపలేయట్లేదు మా ప్రభు అని అడుగుతున్నాడు అనుకుంటా ప్రశ్న. ఏంటి చూద్దాం ఒకసారి. మండలిలో తోట త్రిమూర్తులు అడిగిన ప్రశ్నకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. వైసీపీ నేతలు ఇసుక గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రజలకి మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. 2016లో ఉచిత ఇసుక పాలసీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తే నాటి నిర్ణయంతో రాష్ట్రంలో నిర్మాణ రంగం ఊపందుకోవడంతో పాటుగా ఇతర రంగాల వారు బాగుపడ్డారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత కుట్రపూరితంగా ఇసుకను నిలిపివేశారని మండిపడ్డారు. జేపీ వెంచర్స్ వంటి కొన్ని సంస్థలకు ఇసుక మొత్తాన్ని కట్టబెట్టారు. టన్ను 475 చొప్పున అమ్మకానికి పెట్టి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టారని ధ్వజమెత్తారు. కూటమి వచ్చాక ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తీసుకొచ్చామని వివరించారు. వైసీపీ హయాంలో ఇసుక అక్రమాలపై ఏసీబీ విచారణ జరుగుతోందని, అక్రమాలు గుర్తిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తోట త్రిమూర్తులు గారికి మంత్రి కొల్లు రవీంద్ర గారు సమాధానం ఇచ్చారు. నిన్న ఇసుక గురించేమో ఆయన పార్టీ చేసిన దోపిడీ మీద ఆయనే బయటపెట్టుకున్నాడు. బోత్స సత్యనారాయణ ఏమో సిగ్గు లేకుండా ఫుటేజ్ ఎందుకు ఇస్తామంటాడు. పార్లమెంట్లోనేమో ఎంపీ గురుమూర్తి అమరావతి మీద మా పార్టీ రెచ్చిపోయి మాట్లాడుతుంది, పచ్చి అబద్ధాలు చెబుతుంది. మా జగన్మోహన్ రెడ్డి మరీ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు, వివరణ ఇవ్వండి సార్ అని చెప్పి పాపం గురుమూర్తి గారు ప్రశ్నిస్తే కేంద్రం స్పష్టంగా చెప్పింది. అమరావతి గురించి మాట్లాడితే ఊరుకోమయ్యా, మిమ్మల్ని అమరావతికి మేము గ్రాంట్ ఇచ్చాము, అవన్నీ మేము కట్టుకుంటాం, రాష్ట్రానికి సంబంధం లేదు, నీ డబ్బులు జగన్మోహన్ రెడ్డి డబ్బులు రాష్ట్ర ప్రజల డబ్బులు అమరావతికి పైసా ఖర్చు పెట్టే అవసరం లేదు, అమరావతిని అమరావతి కట్టుకుంటుందని చెప్పి గట్టిగానే చెప్పారు. ఓ రకంగా మెట్టుతో కొట్టినట్టే చెప్పారు.